అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ. లాస్ట్ టైం సైనిక్ స్కూల్ 6th క్లాస్ మ్యాథ్స్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఆల్రెడీ 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు 41 నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియో కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే ప్రీవియస్ వీడియో వస్తుంది డైరెక్ట్గా చూసే వాళ్ళకి. సో ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో 41 క్వశ్చన్. The length, breadth and height of a room are 1050 centimeters, 750 centimeters and 425 centimeters respectively. The length of the longest tape which can measure the 3 dimensions of the room exactly is dash. సో ఇక్కడ రూమ్ తాలూ మెజర్మెంట్స్ ఇచ్చారు. లెంత్, బ్రెడ్త్, హైట్. 1050 సెంటీమీటర్స్ లెంత్ అయితే 750 సెంటీమీటర్స్ బ్రెడ్త్ అండ్ 425 సెంటీమీటర్స్ హైట్ కింద తీసుకోవాలి. సో అన్నిటినీ మెజర్ చేయడానికి ఈజీగా ఉండే టేప్ అనేది తీసుకోవాలి. అంటే ఈ టైప్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, తెలిసిందే కదా. సో ఈ క్వశ్చన్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హెచ్సిఎఫ్. 1050 అండ్ 750, 425కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనకు తెలిసిందే కదా. ఒకసారి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ 2 నెంబర్స్ తీసుకోండి, ఈజీ వేలో చెప్పాలంటే. సో బిగ్ నెంబర్ 1050ని స్మాల్ నెంబర్ 750తో డివైడ్ చేస్తారు. 750 1 జా 750 వస్తుంది. దెన్ మైనస్ చేస్తే యూ విల్ గెట్ 300. సో ఆ 300ని అగైన్ 750 తీసుకుంటాం కదా డివిడెండ్గా. సో 300 2 జా 600. సో అప్పుడు 0 5 1 వస్తుంది. అగైన్ మళ్ళీ 300 డివిడెండ్గా మార్చేసుకుంటే 150 2 జా 300. సో ఇయర్ హెచ్సిఎఫ్ ఈజ్ 150 అనమాట. హెచ్సిఎఫ్ ఈ 150 హెచ్సిఎఫ్ యూజ్ చేసి ఈ 425తో మళ్ళీ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఫైనల్గా వచ్చేది మనకు ఆన్సర్ అవుతుంది. 425ని డివిడెండ్గా తీసుకొని 150తో డివైడ్ చేస్తారు. 150 2 జా 300 అనమాట. నవ్ 5 2 1 వస్తుంది 125. నవ్ 150 అనేది డివిడెండ్ అవుతుంది, తెలిసిందే కదా. సో 125 1 జా 125. నౌ 25 ఈజ్ రిమైండర్. 25ని మళ్ళీ 125తో డివైడ్ చేస్తారు. 25 5 జా 125. సో ఫైనల్లీ ఆన్సర్ ఈజ్ 25 కదా. సో వాట్ ఈజ్ ఆన్సర్? ఆప్షన్ 1 అనేది 25 కాబట్టి మనకి ఆన్సర్ అనేది 25 అవుతుంది. ఆప్షన్ 1 అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మనం పేపర్ కోడ్ సి అనేది చూస్తున్నాం. సి పేపర్ కోడ్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఏ పేపర్ కోడ్ వాళ్ళు, బి వాళ్ళు అండ్ డి వాళ్ళు ఈ క్వశ్చన్ నెంబర్ అనేది మారుతుంది. అక్కడ మీకు ఏ నెంబర్లో వస్తుందో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. 42 క్వశ్చన్. ఏంటి 42 క్వశ్చన్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది క్వశ్చన్ అన్నమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ABCD 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇట్ మస్ట్ బి డివిజిబుల్ బై 8. అంటే ఒక నంబరు 4తో డివిజిబుల్ అయితే 8తో డివిజిబుల్ అవుతుంది అని అంటున్నారు. 4తో డివిజిబుల్ అయ్యేవన్నీ కూడా 8తో డివిజిబుల్ అవ్వదు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. 20 తీసుకోండి. 20 4 టేబుల్తో అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది. అదే 8తో డివిజిబుల్ అవుతుందా 20? అవ్వదు కదా. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 and 5 దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 15 ఆల్సో. 3 and 5తో డివిజిబుల్ అయితే 15తో అవుతుంది అన్నాడు. సో ఇక్కడ 3 and 5 రెండింటితో అయితే మాత్రం 15తో అవుతుంది. 3 టేబుల్తో అయ్యి 15 టేబుల్తో అయితే మాత్రం రెండింటితో అయితే 3 టేబుల్తో అయ్యి 5 టేబుల్తో అయితే 15 టేబుల్తో అవుతుంది. ఎస్ అవుతుంది. బట్ ఒకసారి మళ్ళీ నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 2 and 8 ఈజ్ డివిజిబుల్ బై 16 ఆల్సో. 2తోని 8తోని డివిజిబుల్ అయితే 16తో అవుతుంది అని అంటున్నాడు. సో ఇది కూడా కొంచెం దీని మీద కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే 2 టేబుల్లోన 8 టేబుల్లోన అయ్యే నెంబరు 16తో అవ్వదు. ఎలా అంటే ఎగ్జాంపుల్ నేను 40 తీసుకుంటాను. 40 అనేది 2 టేబుల్తో అవుతుంది, 220 కదా. అలాగే 8 టేబుల్తో కూడా అవుతుంది, 8 5 40 కదా. సో రెండింటితో అయ్యేటప్పుడు 16 టేబుల్తో అవ్వాలి కదా. సో 16 టేబుల్తో 40 అనేది ఉండదు, 16 టేబుల్లో ఉండదు కదా. సో ఇది అవ్వదు. సిఏ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ డి చూద్దాం. డి ఏంటి? ద సమ్ ఆఫ్ ది 2 కాన్సిక్యూటివ్
odd numbers is always divisible by 4. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కనే, ఆడ్ నెంబర్స్ అంటే తెలిసిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చిన ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం, 11, 13, దాని పక్క పక్కనే ఉండే ఆడ్ నెంబర్స్. ఈ రెండు యాడ్ చేయండి, 24 విల్ గెట్. 24 అనేది 4 టేబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. మీరు ఎనీ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఏమైనా తీసుకున్నా మీకు 4 టేబుల్తో ఆ రెండు సమ్ చేస్తే 4 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి, ష్యూర్గా అవుతాయి అన్నమాట. సో ఇది రైట్. బి కూడా అయ్యే ఛాన్స్ ఉంది. 3 and 5తో రెండింటితో డివిజిబుల్ అయితే 15తో అవుతుంది. అయితే ఇక్కడ బోత్ అని ఆ వర్డ్ కానీ యాడ్ చేస్తుంటే ఈ స్టేట్మెంట్కి ఇంకా స్ట్రెంత్ అనేది వచ్చిండేది. బట్ బోత్ లేకపోయినప్పటికీ బి అవుతుంది అండ్ డి అవుతుంది. బి అండ్ డి ఎక్కడ ఉన్నాయి చూడండి, మీకు చూసుకుంటే ఇక్కడ కరెక్ట్ అన్నారు కదా. సో బి అండ్ డి ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 42 అనేది ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగచ్చు, నో ప్రాబ్లం. ద నెక్స్ట్ వన్ 43. వాట్ షుడ్ బి యాడెడ్ టు ది సమ్ ఆఫ్ 179.08 and 17 టు గెట్ 512. సో 512 రావాలంటే 179.08 20.17కి ఈ రెండింటి సమ్కి ఎంత యాడ్ చేయాలనేది క్వశ్చన్ అన్నమాట. ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు యాడ్ దీస్ 2 నెంబర్. ఏంటి? 179.08 అండ్ 20.17, ఈ రెండు యాడ్ చేస్తే యూ విల్ గెట్ 512.99 and 9 199 వస్తుంది. సో ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత దీనికి 512 రావాలంటే ఎంత యాడ్ చేయాలనేది క్వశ్చన్ కదా. సో 512లో 199.25 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఏమొస్తుంది? 5, 7 వస్తుంది. 11 కాబట్టి 2 ఉంటుంది, ఇక్కడ 0 కాబట్టి 10 బారో చేస్తాము, అప్పుడు 9 అవుతుంది. 10లో 9 తీస్తే 1 and 3 312.75 అనేది ఆన్సర్ అవుతుంది. 312.75 అనేది ఆప్షన్ 1లో ఉంటుంది. ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. మనం చూస్తున్నాము పేపర్ కోడ్ సి అనేది మనం చూస్తున్నాం, మర్చిపోదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్? If 48% of a number is 120, then what is the 170% of number? అంటే ఒక నంబర్లో 48% వాల్యూ 120. ఆ నంబర్ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్గా తీసుకోండి. ఎక్స్లో 48% తీసుకోవాలి. అంటే ఎలా చేయాలంటే 48% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 120 తీసుకోవాలి. దాని ఇప్పుడు 48/100 ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 120 అవుతుంది. దాని ఎక్స్ కావాలంటే ఏమవుతుంది? 120 ఇంటూ 100/48 తీసుకోవాలి. క్యాన్సిలేషన్ చేస్తాము. క్యాన్సిలేషన్ చేస్తే 48 24 టేబుల్లో చూడండి, 24 2 జా, 24 5 జా, అగైన్ 2 టేబుల్లో 2 1 జా, 2 50 జా. సో ఆ నెంబర్ ఎంత అంటే 5 into 50 చేస్తావు 250 వస్తుంది. ఇందులో 170% అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలాగా? 170% ఆఫ్ 250 చేయాలి. 170 మీన్స్ 170/100 తెలిసిందే కదా. ఎక్స్ పర్సంటేజ్ మీన్స్ x/100. ఆఫ్ మీన్స్ ఇంటూ 250. నౌ క్యాన్సిలేషన్ 0 0 0 0 క్యాన్సిల్. 17 into 25 చేస్తారు. 17 into 25 చేస్తే ఎంత వస్తుంది? 425 అనేది వస్తుంది. సో 425 ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్ ఫర్ 44th క్వశ్చన్. 44th క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ 425. ఓకేనా? ఓకేనా? అది క్లియర్? కాపీ చేయాలనుకుంటే పాజ్లో చేసి కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ 45th క్వశ్చన్. వాట్ ఈస్ 45th క్వశ్చన్? A rectangular piece of land measures 700 meter by 500 meter. It is to be fenced with 4 rounds of wire. The length of the wire needed is dash. Perimeter find out చేయాలి. అంటే ఒక రెక్టాంగిల్ షేప్లో ఉండే ల్యాండ్ ఉంది.
ల్యాండ్ రెక్టాంగిల్ షేప్లో ఉంది. దాని మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే లెంత్ 700 మీటర్స్, బ్రెడ్త్ 500 మీటర్స్. లెంత్ బ్రెడ్త్ ఆర్ గివెన్. ఇప్పుడు దాని చుట్టూ ఫెన్సింగ్ చేయాలి. ఫెన్సింగ్ అంటే ఏంటి? చుట్టూ కంచి వేయాలి, తెలిసిందే కదా. ఫెన్సింగ్ ఎప్పుడు కూడాను అవుటర్ ఎడ్జ్లో కడతారు. అంటే పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ కూడాను 4 రౌండ్స్ ఫెన్సింగ్ అనేది అన్నారు. అంటే ఏం చేయాలి? ముందు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయండి. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 × L + B కదా. 2 × L వాల్యూ 700 + B వాల్యూ 500. టోటల్గా చూసుకున్నట్లయితే 2 × 1200 2400 అంటే 1 టైం ఫెన్సింగ్కి 2400 మీటర్స్ వస్తుంది. బట్ హియర్ 4 రౌండ్స్ అనమాట. 4 రౌండ్స్ కాబట్టి 2400 × 4 చేస్తే యూ విల్ గెట్ 0069 9600 మీటర్స్ వస్తుంది. సో 9600 మీటర్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది, 9600 మీటర్స్. సో దట్ ఈస్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్. ఈ మోడల్ మనం చాలాసార్లు చేసాం, గుర్తుందా లేదు? ద యావరేజ్ ఆఫ్ 15, 12, 17, x + 5, x - 1 and 22 is 15. Average mere question. So how many numbers are given here? 1, 2, 3, 4. x + 5 అనేది సింగిల్ నెంబర్గా తీసుకోవాలి. x - 1 అనేది ఇంకో సింగిల్ నెంబర్ అనమాట. 22 అనదర్ నెంబర్. టోటల్ 6 numbers are given. సో దీనికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తా తెలుసు కదా మనకి. ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో ఇక్కడ నేను చేస్తాను, జాగ్రత్తగా చూడండి. 15 + 12 + 17 + x + 5 + x - 1 + 22 హోల్ బై 6 వేయాలి. ఎందుకు? 6 numbers కాబట్టి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15 వేసుకోవాలి, ఎందుకంటే యావరేజ్ 15 కాబట్టి. సో వాల్యూస్ అని యాడ్ చేయండి. 15, 12, 27 + 17 44 + 5 49 - 1 48 + 22 70 అవుతుంది. 70 + x 2x by 6 = 15. ఓకేనా? నా 70 + 2x = 15 × 6 అవుతుంది. అవునా? బైలో ఉండే 6 అనేది ఇటు మల్టిప్లై అవుతుంది. 70 + 2x = 90 అవుతుంది. అవునా? నెక్స్ట్ 2x = 90 - 70 అవుతుందా? ఈ +70 విల్ మూవ్ టు రైట్ హ్యాండ్ సైడ్, ఇట్ బికమ్స్ -70. సో అప్పుడు 2x వాల్యూ ఏమవుతుంది? 20 అవుతుంది. 90 - 70 మీన్స్ 20. దెన్ x వాల్యూ 20/2, దట్ ఈస్ 10 అనమాట. సో ఆన్సర్ ఈస్ 10. ఆన్సర్ 10 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. నేను ఏదైతే టిక్ పెడుతున్నానో అదే ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ పేపర్ వేరే వాళ్ళ పేపర్ ఉంటుంది, ఆ పేపర్లో వేరే వాళ్ళు ఏదో టిక్ పెట్టుంటే దాన్ని మీరు ఫైనల్ ఆన్సర్గా తీసుకోవాలి. నేను టిక్ పెట్టేవే ఆన్సర్లు అవుతుంది. ఇప్పుడు 45 క్వశ్చన్ 1 అవుతుంది, తెలిసిందే కదా. అలాగే 46 క్వశ్చన్ అనేది 2 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 47th క్వశ్చన్. 6 sectors of equal area are formed by the 3 diameters in a circle. The measure of an angle formed by 2 adjacent radii in each sector. సెక్టార్ ఎలా ఫామ్ అవుతుంది? మనకి ఒక సర్కిల్లో రేడియస్ నుంచి మనం సెక్టార్ని డ్రా చేయొచ్చు. ఇది సర్కిల్ అనుకోండి, ఇలాగ రేడియస్లు మనం చూసుకున్నట్లయితే వీటిని మనం సెక్టార్స్ అంటాం. ఇదో సెక్టర్, ఇదో సెక్టర్, ఇదో సెక్టర్, ఇదో సెక్టర్. ఇది సర్కిల్ చాప్టర్లో పార్ట్ కింద వస్తుంది, లేదంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లోనే పార్ట్ కింద వస్తుంది. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒక సర్కిల్ తీసుకున్నట్లయితే ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఇది. దీనికి ఇప్పుడు 3 డయామీటర్స్ తీసుకోండి. 3 డయామీటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదో డయామీటరు, ఇదో డయామీటర్. ఇలా 3 డయామీటర్స్ ద్వారా మనకి 6 సెక్టార్స్ ఫామ్ అవుతున్నాయి. 1, 2, 3, 4, 5, 6 సెక్టార్స్, తెలిసిందే కదా. ఈ 6 సెక్టార్స్లో ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఫార్మ్డ్ బై ద 2 అడ్జసెంట్ రేడియస్. 2 అడ్జసెంట్ అంటే పక్కనే ఉండే రేడియస్ మధ్య ఉండే ఆ సెక్టార్లో యాంగిల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా సర్కిల్ తాలూగా టోటల్ యాంగిల్ వాల్యూ తెలుసు కదా, 360 degrees సర్కిల్. సో ఇక్కడ ఎన్ని సెక్టార్స్ అయ్యాయి బాగా చూడండి, 6 సెక్టార్స్ అయ్యాయి. ఇప్పుడు మనం ఒక సెక్టార్ యాంగిల్ తీసుకుంటే చాలు అనమాట. సో అంటే 360ని 6తో డివైడ్ చేస్తే చాలు.
సో అప్పుడు ఏమవుతుంది 6 1 జా 6 6 6 జా 0 జా. సో 60 degrees అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మనకి ఆన్సర్ కింద మనం తీసుకోవాలి అన్నమాట. దట్ ఈస్ 47th క్వశ్చన్. మై మదర్ సేస్ దట్ ఇన్ హర్ చైల్డ్హుడ్ ద ప్రైస్ ఆఫ్ ది పెట్రోల్ వాజ్ 15 rupees per liter. It is 72 rupees liter today. By what percentage the price of the petrol has gone up? సో వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే, నా చిన్నప్పుడు లీటర్ పెట్రోల్ 15 rupees ఉండేది, ఇప్పుడైతే 72 rupees పెట్రోల్ అయింది. సో అనేది ఆ స్టేట్మెంట్ మీనింగ్. సో క్వశ్చన్ ఏంటంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది అనేది క్వశ్చన్ అన్నమాట. సో ఫస్ట్ ఎంత పర్సంటేజ్ ఉండేది ఫస్ట్ ఎంత కాస్ట్ ఉండేది 15 rupees ఉండేది. తర్వాత ఇప్పుడు దాని కాస్ట్ ఎంత అయింది 72 rupees అయింది. సో ఎంత పెరిగింది అంటే 72 - 15 చేయాలి. ఎంత వస్తుంది 7 5 57 rupees పెరిగింది. దీన్ని పర్సంటేజ్లో చెప్పాలి. పర్సంటేజ్లో ఎలా చెప్తాము? ఇక్కడ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ పర్సంటేజ్ ఫార్ములా ఉంటుంది. ఏంటి? ఇంక్రీజ్ బై ఫస్ట్ వాల్యూ ఇంటూ 100. ఇంక్రీజ్ ఎంత అయింది 57. ఫస్ట్ వాల్యూ ఎంత 15 ఇంటూ 100 చేయాలి పర్సంటేజ్కి. 5 టేబుల్ 5 3 జా 15, 5 20 జా 100. నౌ 3 టేబుల్తో క్యాన్సిలేషన్. 3 1 జా 3, 3 19 జా 57. సో 19 into 2 చేస్తాం. 19 into 2 19 2 జా 380 కదా. సో 38 380 పర్సంటేజ్ అనేది పెరిగిందనమాట. 380 ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది. సో 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ 49th క్వశ్చన్ కూడా చూసేద్దాం. 49th క్వశ్చన్ ఏంటి? an item was sold at 5,840 rupees at a loss of 20%. the cost price of the item is dash. సో ఒక ఐటమ్ని 5,840 రూపీస్కి అమ్మారు, బట్ అక్కడ లాస్ అనేది 20% వచ్చింది. దాని కాస్ట్ ప్రైస్ ఎంత అన్నారు. సో అప్పుడు కాస్ట్ ప్రైస్ ఫార్ములా ఉంటుంది. ఏంటి? సిపి ఈక్వల్ టు ఎస్పి ఇంటూ 100/100 మైనస్ ఎల్ అనేది ఒక ఫార్ములా మీకు చెప్పుంటాను, గుర్తుంది కదా. సో ఆ ఫార్ములాలో మనం చెక్ చేస్తాం అనుకోండి. ఎస్పి వాల్యూ 5,840 రూపీస్ ఇంటూ 100/100 మైనస్ 20 చేయాలి. 20 అంటే ఏమవుతుంది 80 అవుతుంది కదా. క్యాన్సిల్ చేయండి, 0 0 క్యాన్సిల్. ఓకేనా? నా 8 టేబుల్లో 5,840 చేయండి. 8 టేబుల్లో 5,840ని 8 టేబుల్తో డివైడ్ చేయండి. 8 7 జా 56, 2 4, 8 3 జా 24 అండ్ 0 730 అవుతుంది అనమాట. 730 ఇంటూ 10 చేయాలి. అప్పుడేమవుతుంది 7,300 అనేది ఆన్సర్ అవుతుంది. 7,300 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. సో వాట్ ఈస్ ద 7,300? ఆప్షన్ 2 ఈ 7,300 అనమాట. ఓకేనా? దట్ ఈస్ ద 49th క్వశ్చన్. 50 క్వశ్చన్ చూస్తే, నేమ్ ద టైప్ ఆఫ్ అన్ యాంగిల్ whose the measure is difference of complete angle and the angle which is 5 times half of a right angle. సో మీకు స్టేట్మెంట్ అర్థమైందా? సో ఒక యాంగిల్ తాలూగా నేమ్ చెప్పాలి, అదే టైప్ యాంగిల్లో చెప్పాలి. ఏంటి అంటే ద డిఫరెన్స్ ఆఫ్ ఏ కంప్లీట్ యాంగిల్. ద డిఫరెన్స్ ఆఫ్ ఏ కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ అంటే ఎంతమ్మా? 360 degrees కంప్లీట్ యాంగిల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ అండ్ ద ఎండ్ ఉందంటే అంతకంటే ముందు, అంటే ఈ యాంగిల్కి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యాంగిల్ అంటే ఎవరు? ద యాంగిల్ విచ్ ఈస్ 5 times ఆఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్. ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ఎవరమ్మా? ఆఫ్ ఏ రైట్ యాంగిల్ 45 degrees. రైట్ యాంగిల్ ఆఫ్, రైట్ యాంగిల్ మీన్స్ 90 degrees. 90 degrees ఆఫ్ ఎంత? 45. సో దానికి 5 times చేయాలి. సో ఇంటూ 5 times చేస్తే ఎంత అవుతుంది? 5 into 45 225 అవుతుందా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? కంప్లీట్ యాంగిల్ 360కి ఈ 5 times ఆఫ్ ది రైట్ యాంగిల్కి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 5 times ఆఫ్ ది రైట్ యాంగిల్ 225. ఇది 360 మైనస్ 225 చేయాలి. 5 మైనస్ చేయాలి.
5 3 1 135 degrees అనేది వచ్చింది. 135 degrees ఏ యాంగిల్ అవుతుంది? స్ట్రైట్ యాంగిలా, రిఫ్లెక్స్ యాంగిలా, అక్యూట్ యాంగిలా, అబ్ట్యూజ్ యాంగిలా? అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. సో ఆన్సర్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ 51 క్వశ్చన్. A rod of length 15 meters 8 centimeter is divided into 4 equal parts. The length of each part of the rod. So 15 meters 8 centimeters ఉండే ఒక పెద్ద రాడ్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. అంటే ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 15 meters 8 centimeters అంటే దీన్ని ఎలా చేయాలి? 15.08గా రాసుకోవాలి. దాన్ని 4తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ 4 టేబుల్తో. 4 టేబుల్లో 4 3s 12 వస్తుంది. అండ్ 3 విల్ గెట్ 0 వేసుకుంటాము, పాయింట్ ప్లేస్ చేసుకుంటాము. 4 7s 28, అప్పుడు 2 8 తీసుకుంటాము. ఓకేనా, 4 7s 28. సో 3.77 అనేది కోషియంట్గా వస్తుంది. ఆప్షన్ 3లో ఉంటుంది. ఆప్షన్ 3లో 3.77 ఉంటుంది. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా. 51 ఈజ్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ మనం చాలా క్వశ్చన్స్ అనేవి మనం ప్రాక్టీస్లో ఇచ్చాము. నెక్స్ట్ క్వశ్చన్ 52 క్వశ్చన్ ఇంకా సింపుల్ క్వశ్చన్. డెసిమల్స్లో మనం చూసుకున్నట్లయితే 0.009 ప్లస్ 9.09 ప్లస్ 0.9009 మైనస్ 0.09 అనేది క్వశ్చన్. అంటే ఫస్ట్ ఈ 3 యాడ్ చేయాలి, ఆ వచ్చే టోటల్ దీన్ని మైనస్ చేయాలి. సో 0.009 ప్లేస్ వాల్యూస్ జాగ్రత్తగా చూసుకోవాలి. 9.09 నేను ఎలా వేస్తున్నానో అలా చూసుకోండి. 0.9009 అనమాట. సో ఈ ముందు ఈ 3 యాడ్ చేయండి, ప్లస్ చేయాలి. సో 9.9. ఓకేనా, ఇది మనకు వస్తుంది టోటల్ యాడ్ చేస్తే. నెక్స్ట్ దీంట్లో 0.09 తీయాలమ్మా. అప్పుడేమొస్తుంది? మైనస్ చేయాలి. అప్పుడేమొస్తుంది? 9.9. సో 9.9099. ఆప్షన్ 1లో ఉంది 9.9099. సో దట్ ఈస్ 52 క్వశ్చన్. 52 క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. 53 క్వశ్చన్. A train covered a certain distance with speed of 120 km/h in 40 minutes. ఒక ట్రైన్ 40 minutes టైంలో 120 km/h స్పీడ్తో తను కావాల్సిన డిస్టెన్స్ వెళ్ళిపోయింది. ఓకేనా. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ఇంక్రీజ్డ్ 50 km/h, then how much less time it will take to cover the same distance? సో తను ఎంత తక్కువ టైంలో ఇంకా అది వెళ్తుంది అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్పీడ్ 120 kilometers ఇచ్చారు అండ్ టైము 40 minutes. 40 minutesని అవర్స్లో మార్చండి. 40/60 చేయాలి, ఎందుకంటే 1 hourకి 60 minutes ఉంటుంది కదా. చేస్తే ఏమొస్తుంది? 2s 3s వస్తుంది. 2/3 hour అనమాట. ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిటిఎస్ ఫార్ములా తెలుసు కదా. డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. టైము 2/3 hours ఇంటూ స్పీడ్ 120 kilometers. క్యాన్సిలేషన్ చేస్తే ఎంత? 3 1s 3 40s. నౌ 2 into 40 80 kilometers. సో డిస్టెన్స్ ఇక్కడ 80 kilometers అయిందనమాట. ఇప్పుడు డిస్టెన్స్ తెలిసింది కదమ్మా, డి 80 kilometers. ఇప్పుడు స్పీడ్ చూద్దాం. స్పీడ్ ఎంత? 120 ఉండగా మళ్ళీ 150కి పెరిగింది. అంటే స్పీడు ఇక్కడ 150 అయింది. టైం కావాలి. టైం ఇప్పుడు కావాలంటే మనం ఏం చేయాలి? టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా ఫార్ములా. డిస్టెన్స్ ఈజ్ 80, స్పీడు 150. సో టైం అనేది ఇక్కడ అవర్స్లో తీసుకోవాలి. సో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 8/15 వస్తుంది. ఇప్పుడు అవర్స్ని మినిట్స్లో మార్చుకోవాలి. మినిట్స్లో మార్చాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై 60. 1 minute-కి 1 hour-కి 60 minutes ఉంటుంది కదా, అందుకే ఇంటూ చేయాలి. నా క్యాన్సిల్ చేయండి. 15 1s 15 4s 60. 8 into 4 32 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం అవ్వాలి. ఫస్ట్
40 minutesలో ఆ డిస్టెన్స్ వెళ్తే ఇప్పుడు 32 minutesలో డిస్టెన్స్ రీచ్ అవుతుంది. అంటే టోటల్గా ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 8 minutes స్పీడ్గా వెళ్తుంది. అంటే 8 minutes తక్కువ టైంలో వెళ్ళిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ 2 అవుతుంది. 54th క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది టెంపరేచర్ మీద ఉంది. సెల్సియస్ స్కేలు, ఫారెన్ హీట్ స్కేలు ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. సిలబస్లో కూడా ఈ చాప్టర్ ఇచ్చారు. సో 54th క్వశ్చన్ అనేది చూస్తే ఏ లిక్విడ్ ఈజ్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ ఆఫ్ 50 degrees Fahrenheit and the temperature of another liquid was raised to 25 degrees Celsius. The difference in the temperature of two liquids in degrees of Celsius. సో ఒక లిక్విడ్ 50 degrees Fahrenheitలో ఉంది, ఇంకో లిక్విడ్ 25 degrees Celsiusలో ఉంది. అయితే రెండింటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్లో చూడాలి. అంటే అర్థం ఏంటంటే ఈ 50 degrees Fahrenheitని డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్లో మార్చాలి. ఫార్ములా ఏంటి? ఫారెన్ హీట్ని సెల్సియస్లో మార్చాలంటే మీకు తెలుసు కదా, C ఈక్వల్ ఫార్ములా తెలుసా ఏంటి? 5/9 ఇంటూ F - 32. సో ఇప్పుడు 5/9 ఇంటూ F ప్లేస్లో 50 వేయాలన్నమాట. F ప్లేస్లో 50 వేస్తే 50 - 32. సో అప్పుడు 5/9 ఇంటూ 18 అవుతుంది. 50 - 32 18. సో 9 టేబుల్ 9 1 9 2 క్యాన్సిల్ చేసుకుంటాం. 5 2 ఎంత అవుతుంది? 10 degrees Celsius అవుతుంది. సో ఈ వాల్యూ 10 degrees Celsius, ఇది 25. 10 25 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 15 వస్తుంది కదా. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 4th ఆప్షన్ 15 అనమాట. సో అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 55 క్వశ్చన్ చూద్దాం. లైన్స్ అండ్ యాంగిల్స్ జామెట్రీలో అన్ని లైన్స్ మీదే మంచి మంచి క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఎక్కువ మంది చేసి ఉంటారని నేను అనుకోను, ఎందుకంటే కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట. సో ఎవడైతే లాజికల్గా ఆలోచిస్తారో, ఎవరైతే టెక్నికల్గా ఆలోచిస్తారో వాళ్ళే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయగలుగుతారు. 55 చూద్దాం ఇప్పుడు. ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 2 times of 1/5 of a right angle. The supplementary angle of the complementary angle of 2 times of 1/5 of a right angle. ముందు స్లోగా మెల్లగా రైట్ యాంగిల్ అంటే తెలుసు ఎంత? 90 degrees. 1/5 ఆఫ్ రైట్ యాంగిల్ అంటే 1/5 అంటే 1/5 ఇంటూ రైట్ యాంగిల్ 90 degrees. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 5 1 5, 5 18 90 కదా. సో ఇప్పుడు 2 times of 1/5 ఆఫ్ ఏ రైట్ యాంగిల్. 2 times ఇది 1/5 ఎంత? 1/5 ఆఫ్ ఏ రైట్ యాంగిల్ 18 degrees. దానికి 2 times చేస్తే ఎంత అవుతుంది? 36 degrees అవుతుంది. ఓకేనా? ఈ 30 degrees ఏంటి? 2 times of 1/5 ఆఫ్ ఏ రైట్ యాంగిల్. దీనికి మళ్ళీ ఏం చేయాలి? కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 2 times of 1/5 ఆఫ్ రైట్ యాంగిల్ అన్నారు. సో ఇప్పుడు 36 కాంప్లిమెంటరీ యాంగిల్ ఎవరు? కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి? 90 మైనస్ చేస్తే కాంప్లిమెంటరీ యాంగిల్ వస్తుంది కదా. అంటే 90 - 36 చేస్తే ఎంత వస్తుంది? 90 - 36 చేయాలి. సో 4 and 5 54 degrees వస్తుంది. సో ఈ 54 degreesకి మళ్ళీ సప్లిమెంటరీ యాంగిల్ చేయాలి. సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి? 180 degrees కదా. సో 180లో 54 మైనస్ చేయాలి. 180 - 54 చేస్తే 6 2 1 126 అనేది మనకి ఆన్సర్ అవ్వాలి. 126 ఉందా? ఉంది. 4th ఆప్షన్లో ఉంది. సో 4th ఆప్షన్ 126 ఈజ్ ద 55th క్వశ్చన్ అనమాట. 56th. Anita invested a certain sum for 4 years at the rate of 5% per annum and received 850 rupees as simple interest. Sunita also invested certain sum for 6 years at the rate of 4% per annum and received 840 as simple interest. The difference of the sum they invested. సో ఇక్కడ అనిత గారు అండ్ సునీత గారు ఎదురున్నారు. అనిత 4 yearsకి 5% కింద తను 800 కొంత అమౌంట్ని ప్రిన్సిపల్ని తను ఇన్వెస్ట్ చేస్తే తనకి 850 అనేది ఇంట్రెస్ట్ కింద వచ్చింది. మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రిన్సిపల్ ఈక్వల్ ఫార్ములా 100 × I/8
T ఇంటూ R అనేది మనకి ఫార్ములా తెలుసు ప్రిన్సిపల్కి. ఇక్కడ 100 ఇంటూ I వాల్యూ 850 అండ్ టైము రేటు తెలుసు కదా, టైం 4 years అండ్ రేట్ 5%. నవ్వు క్యాన్సిల్ దెమ్. 4 1 4, 4 25 100 అండ్ 5 1 5, 5 5 25. 5 ఇంటూ 850 క్యాన్సిల్ చేస్తాము, 0. 5 5 25, 2 is there. 5 2 5 8 40, 42. 4250 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. ఇంకా సునీత గారికి చూడాలి. సునీత గారికి కూడా సేమ్ ఇలాగే చేయాలి. 100 ఇంటూ ప్రిన్సిపల్ 840 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 అండ్ టైం 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4. క్యాన్సిలేషన్ చేయాలి. 4 టేబుల్. 4 1 4, 4 25 100. 6 1 6, 6 1 6 4 0. సో 25 ఇంటూ 140 చేస్తే 25 0 0, 25 4 100, 10 is there, 25 1 25, 35 అవుతుంది. సో 3500 అవుతుంది. ఓకేనా? ద డిఫరెన్స్ ఆఫ్ ది సమ్స్ అన్నారు, అంటే ప్రిన్సిపల్స్ మధ్య డిఫరెన్స్ చేయాలి. ఎంత అవుతుంది అప్పుడు? 4250లో 3500 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. నౌ యూ విల్ గెట్ 750. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్లో మనకి 750 అనేది మనకు ఉంటుంది. 57th క్వశ్చన్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 to 60 హ్యావింగ్ 3 యాజ్ ద యూనిట్ డిజిట్ ఈస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సమ్ చేయాలి. ఎవరికి? ప్రైమ్ నెంబర్స్కి. ఎవరి మధ్యలో? 1కి 60కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్. 1కి 60కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడాను సమ్ చేయాలా? లేదు, వాటికి 3 అనేది యూనిట్ డిజిట్లో ఉండాలి. ప్రైమ్ నెంబర్స్లో 1కి 60కి మధ్యలో ఉండి అండ్ 3 అనేది యూనిట్ డిజిట్లో ఉండేది ఎవరు? 3 ఉంటుందండి. యూనిట్ డిజిటే 3. 13 అండి, యూనిట్ డిజిట్లో 3 ఉంది. 23 అండి, యూనిట్ డిజిట్లో 3 ఉంది. 33 అవ్వదు, తెలిసిందే కదా. అండ్ 43 అవుతుంది. అండ్ ఇంకేముంది? 53 కూడాను ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేయాలండి, సమ్ చేయాలి. సో 3 3 3 3 3 15 1 5. నా 1 2 2 4 8 అండ్ 13. 135. 135 ఈజ్ ఆన్సర్. దట్ ఈజ్ ఇన్ ద 4th ఆప్షన్. 4th ఆప్షన్లో 135 అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ 58th క్వశ్చన్ కూడా ఇక్కడే చూసేద్దాం. బాగుంది. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. స్టేట్మెంట్స్ చదివి కరెక్ట్ ఆప్షన్ చూసుకోమన్నారు. ఏంటి అంటే స్టేట్మెంట్ 1, ఏ లైన్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. కాదు, లైన్కి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లైన్కి ఎప్పుడు కూడా ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. లైన్ సెగ్మెంట్కి ఉంటుంది, తెలిసిందే కదా. సో స్టేట్మెంట్ 1 రైట్ స్టేట్మెంట్ కాదు. ఓకేనా? స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్ 2 చూద్దాం. 2 లైన్స్ ఎయిదర్ ఇంటర్సెక్ట్ ఆర్ ప్యారలల్. 2 లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయినా అవ్వచ్చు, ప్యారలల్ అయినా అవ్వచ్చు. ఎస్, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినా అవుతాయి, ప్యారలల్ అయినా అవుతాయి, అండ్ కో ఇన్సిడెంట్ అయినా అవుతాయి. ఇంటర్సెక్ట్ అవ్వడం అంటే దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్. ప్యారలల్ అంటే రెండు ఎక్కడ తగలకుండా వెళ్తే ప్యారలల్. కో ఇన్సిడెంట్ అంటే ఒకే లైన్ మీద ఇంకో లైన్ అనేది ఉండడం. ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్ కూడా దాని మీదే ఉంటే దాన్ని కో ఇన్సిడెంట్ లైన్స్ అంటారు. సో అది అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి చూద్దాం. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. కాదు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. ఇది కూడా కాదు. ఒకసారి ఇది పెండింగ్లో పెడదాం. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ. స్టేట్మెంట్ 1 మాత్రమే ట్రూ అంట. అస్సలు కాదు. ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ అంటే స్టేట్మెంట్ 2 మాత్రమే రైట్ అని అంటాడు. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ అవుతుంది. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 4 అనేది అవుతుంది. 2 ట్రూ కాదు, అలాగని 2 ఫాల్స్ కాదు. 1 ట్రూ ఉంది. ఏది? ఆప్షన్ 4 ఈజ్ ట్రూ అనమాట. సో ఆన్సర్ ఈజ్ 4 అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. నో ప్రాబ్లం. ఓకేనా? డిస్కస్ చేద్దాం. 59.
సునీత బాట్ 3 and 3/4 మీటర్ ఆఫ్ క్లాత్. సునీత గారు 3 and 3/4 మీటర్ని క్లాత్ని కొన్నారు. షీ యూజ్డ్ 5/6 మీటర్ క్లాత్ ఫర్ కుర్తా, 2/3 మీటర్ క్లాత్ ఫర్ పైజామాస్ ఫర్ హెర్ డోల్. ద క్లాత్ లెఫ్ట్ విత్ హెర్. అని తను కుర్తాకి కొంత కట్ చేసింది అండ్ పైజామాకి కొంత కట్ చేసింది తన డాల్ కోసమని. అండ్ మిగిలింది ఎంత అనేది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ 3 and 3/4 అంటే ఎంత అవుతుంది? 3 4 12 ప్లస్ 3 15/4. ఈ 15/4లో ఈ 2 వాల్యూస్ మైనస్ చేయాలి. ఎవరు? 5/6 మైనస్ చేయాలి అండ్ 2/3 మైనస్ చేయాలి. 4 6 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది? తెలుసు కదా. 4 6 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 అవుతుందా? అవునా? 12ని 4తో డివైడ్ చేస్తే 3 విల్ గెట్. 3 15 జా 45 అవుతుంది. నౌ కీప్ మైనస్. అండ్ 6తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. 2 5 జా 10 అండ్ 3తో డివైడ్ చేస్తే 12ని 4 వస్తుంది. 4 2 జా 8 వస్తుంది. అప్పుడు 45 మైనస్ 10 35, 30 మైనస్ 8 27, 27/12 అనమాట. 3 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 3 9 జా 3 4 జా 9/4. 9/4 అంటే ఎంత అవుతుంది? 2 and 1/4 ఉంటుందా? సో ఆప్షన్ 4 is right answer. Now the last question for this video, 60th question. In an examination, in a group of 5 boys and 7 girls, the average marks of the boys is 12 and average marks of the girls is 18. The average marks of the group. ఇక్కడ 5 బాయ్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ మార్క్స్ 12 అనమాట. అప్పుడు ఏం చేయాలి? 5 into 12 చేస్తే టోటల్ వస్తుంది. ఓకేనా? బాయ్స్ది. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. 7 into వాళ్ళ యావరేజ్ మార్క్స్ 18 బై టోటల్ ఎంతమంది ఉన్నారు? బాయ్స్ గర్ల్స్ 12 మెంబర్స్ ఉన్నారు కదా, బాయ్స్ గర్ల్స్ కలిపితే. సో అప్పుడు బై 12 వేయాలి. ఇప్పుడు 5 12 జా 60 అండ్ 7 18 జా 126 బై 12. 60 ప్లస్ 126 186 బై 12. సో 186ని 12తో డివైడ్ చేయాలి. 12 1 జా 12 6 6 12 5 జా 60 అండ్ 6 విల్ కమ్. పాయింట్ ప్లేస్ చేసుకుంటారు, 0 వేసుకుంటారు. 12 5 జా 60 అనమాట. సో ఓవరాల్గా 15.5 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. 15.5 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది పార్ట్ 2 వీడియో. నెక్స్ట్ 15 క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.